సత్యమేకి స్వాగతం. ప్రేక్షకు నమస్కారం. లక్ష్మీదేవి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరూపితే ఒక అష్టకం ఉంటుంది. 8 శ్లోకాలు. మీ ఇంట్లో ఏదో దేవుడు ఫోటో పెట్టుకోండి, లక్ష్మీదేవి ఫోటో మాత్రం పెట్టకండి. మీరు లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేస్తే మీకు నెల రోజుల్లో మీకు షుగర్ వస్తుంది. షుగర్ వచ్చినా తగ్గదు. కాబట్టి దుర్గాదేవో శివుడో విష్ణుమూర్తో వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి. ఆంజనేయ స్వామి ఫోటోలు పెట్టుకోవచ్చు, గరుత్మంతుల ఫోటో అయినా పెట్టుకోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకోవచ్చు. ఇట్లా వేరే దేవుడు ఫోటోలు పెట్టుకోండి. ఒక ప్రమిద, దాంట్లో బొగ్గులు నిప్పులు చేసుకోవడం, దాని మీద సాంబార్ నీయడం, ఆ ప్రమిదని కుడి చేత పట్టుకోవడం. లక్ష్మీ అష్టకం నమస్తేస్తు మహామాయ అది యూట్యూబ్ లో ఉంటుంది. అది యూట్యూబ్ లో బయట పెట్టుకొని అది వింటూ కడించే ఖాళీ ఉంచుకోవడం, గంట కొట్టుకుంటూ ఆ దూపం చూపించాను ఇంట్లో దేవుడి ఫోటోలకి. ప్రతిరోజు 3 సార్లు ఆ లక్ష్మీ అష్టకం వింటే మనకు ఆదాయం బాగా పెరుగుతుంది. మీరు లక్ష్మీదేవి ఫోటో ఇది చేశారా షుగర్ వస్తుంది. అది కాకుండా వేరే వాళ్ళు చేస్తారా డబ్బులు వస్తాయి. స్వస్తి ఏదో పరంపరలో శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. లక్ష్మీ కటాక్షం కోసం కావాల్సిన వస్తువులు: 2 ప్రమిదలు. ఇంట్లో బొగ్గులు రగిలించడం ఇవన్నీ కుదరవు కాబట్టి చిన్న కుండీలో సాంబ్రాణి వేసి వస్తుందండి, ఇప్పుడు కడ్డీలాగా. అవి బయట దొరుకుతున్నాయి, కొనుక్కోవచ్చు. కర్పూరం వేసి దాన్ని వెలిగించి ఇలా మంట వచ్చిన తర్వాత సాంబ్రాణిని వెలిగించడం కోసం మాత్రమే మనం ఈ మంటను వెలిగిస్తున్నాం. ఇలా ఆర్పేయండి. ఆర్పేసి పొగని మాత్రమే మనం ధూపం కింద వెయ్యాలి. మంట ఉన్నప్పుడు దేవుడికి చూపించకూడదు. అష్టకాన్ని వెతుక్కునే పని లేకుండా 3 సార్లు అష్టకాన్ని వీడియోలోనే పెట్టడం జరిగింది. శ్రీ మహాలక్ష్మి అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगत्ते योग संभूते महालक्ष्मी नमोस्तुते. स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते. श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्सिते जगन्माता महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी श्री महालक्ष्मी अष्टकम. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंख चक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे डोलासुर भयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगन्ते योग संभूते
महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगत्सिते जगन्माता महालक्ष्मी नमोस्तुते श्री महालक्ष्मी अष्टकम् नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमुक्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगते योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगत्सिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मष्टकस्तोत्र స్వస్తి. మీకు ఎవరికైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదండి, దానికి కాల్ చేసి మీ సమస్యలు ఏవైనా సరే చెప్పవచ్చు. మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ గురువు గారి అడ్రస్, ఫోన్ నెంబర్ కావాలని అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను. కాబట్టి మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.